హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే టుమారో బయాలజీ ఎగ్జామ్ అనేది ఉంది కదా, మీకైతే 1 డే ప్రిపరేషన్ ప్లాన్ అనమాట. ఇవే పక్కా క్వశ్చన్స్ అనేది వచ్చేటైతే నేను నీకు వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా వచ్చే వరకు చూడండి. నీకు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, సో ఇట్లయితే కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ మీరు చూసుకోండి కదా. ఓకేనా, ఈ యొక్క పీడిఎఫ్స్ నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. ఇవన్నీ చూసుకోండి. చాలామంది పీడిఎఫ్స్ కోసం అమౌంట్ పే చేయి అది ఇది అనేసి అయితే అంటున్నారు. బట్ నేనైతే ఫ్రీగా టెలిగ్రామ్లో సెండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఫాస్ట్గా టెలిగ్రామ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ మీరు మంచిగా డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవుతారనేసి అనుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే గైస్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, సో దీన్ని అయితే కొద్దిగా చూసుకోండి. సో మాక్సిమం దీని నుంచి రావడం మీద జరుగుతుంది అనమాట. ఇవన్నీ కొద్దిగా చూసుకోండి గైస్. నేను ఇక్కడ ఏవైతే చూపిస్తాను సో ఈ యొక్క పీడిఎఫ్స్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. దీన్ని అయితే కొద్దిగా చూసుకొని ఇదైతే టెలిగ్రామ్లో సెండ్ చేశాను. సో ఇవన్నీ కొద్దిగా చూసుకోండి గైస్. ఇదంతా చూపిస్తే టైం అయిపోద్ది కాబట్టి ఇదైతే నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. సో దాని అయితే కొద్దిగా చూసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ అయితే ఇదైతే గెస్ట్ పేపర్ అనమాట. ఇదైతే మనబడికి సంబంధించి ఇది ప్రొవైడ్ చేయడం మీద జరిగిందనమాట. మనబడి వాళ్ళు ప్రొవైడ్ చేసినట్టు మాక్సిమం రావడం మీద జరిగింది. కావాల్సిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా కొద్దిగా చూసుకోండి. సో దీని అయితే కొద్దిగా చూసుకోండి గైస్. ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం మీద జరుగుతుంది అనమాట. ఇంక చాలా మంది భయం మేము టెలిగ్రామ్లోనే ఎందుకు చూసుకోవాలి, మీవే ఎందుకు చూసుకోవాలి అనుకుంటున్నాను అనేసి అంటున్నారు. సో ప్రీవియస్ ఎగ్జామ్స్ అనేది రాశారు కదా, సో దాన్ని అయితే కొద్దిగా చూడండి. నేను సెండ్ చేసినటువంటి వచ్చారా లేదా అనేది చూసినే మీరైతే నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పీడిఎఫ్ కూడా కొద్దిగా చూసుకోండి గైస్. దీనిలో నేను ఏదైతే చూపిస్తాను ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. ఇదైతే సో బ్లూ ప్రింట్ అనమాట, వెయిటేజ్ అనమాట. దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి. ఇదైతే మోడల్ పేపర్. సో ఈ మోడల్ పేపర్ని చూసి మీరు మోడల్ పేపర్ని బట్టి మీరు ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ యొక్క మోడల్ పేపర్ అనేది కొద్దిగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే కింద ఇవైతే ఉన్నాయి. సో ఈ యొక్క పీడిఎఫ్ కూడా కొద్దిగా చూసుకోండి గైస్. ఈ పీడిఎఫ్లో ఏవైతే ఉన్నాయో ఇవి కొద్దిగా చూసుకొని మీరైతే మంచి ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ అయితే ఎక్స్పెరిమెంట్స్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ అనేది చూసుకొని మీకు ఎక్స్పెరిమెంట్స్ కావాలంటే సో దీనిలో అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి దీనిలో అయితే ఉంటుంది. ప్రొసీజర్, అబ్జర్వేషన్ ప్రతి ఒక్కటి ఉంటుంది. దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి గైస్. ఇది ఒకటి చూసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా గాయస్, ప్రతి ఒక్క పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. కావాల్సిన నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా. సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఇంపార్టెంటే. సో ఇవి ఒకటి చూసుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి బయాలజీ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే కొద్దిగా చూసుకోండి. డేట్ కూడా చూసుకోండి. 20th అయితే సెండ్ చేయడం మీద జరిగిందనమాట. ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ పిన్ కూడా చేశాను. ఒకటి మీరు చూసుకోండి గాయస్. గైస్ ఇవన్నీ లేకుండా ఈ యొక్క పీడిఎఫ్ ఒకటి మీరు చూసుకున్నట్టయితే చాలా గైస్. ఇదైతే ఫైనల్ టచ్ అనమాట 1 డే ప్రిపరేషన్ ప్లాన్కి. సో మీరైతే అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. దీనిలోని డయాగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. డయాగ్రామ్స్ కూడా కొద్దిగా చూసుకోండి. సో దీనికి సంబంధించి పార్ట్స్ కూడా కొద్దిగా చూసుకున్నట్టయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ పక్కగా వస్తాయి. సో ఇవి ఒకటి మీరు చూసుకోండి గైస్. ఇక్కడ నేను ఏవైతే చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి చూసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ ఒకటి మీరు చూసుకున్నట్టయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఒకటి చూసుకోండి. ఓకేనా, సో మంచిగా ప్రిపేర్ అవుతారని అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్. మీరు మంచి ఎగ్జామ్ అనేది రాయండి. ఎగ్జామ్ అనేది అయిపోయాక ఎగ్జామ్ అనేది ఎలా రాశారు అన్నది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనేసి అనుకోండి. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డేస్ ఇన్ ద నెక్స్ట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.